ఈ యొక్క దొరల గడి ఏదైతే ప్రగతి భవన్ ఉందో దాని కంచాలు బద్దలు కొట్టి మరి దాన్ని ప్రజాభవన్ గా మార్చి ఈరోజు ప్రజలకు అందుబాటులో పెంచడం, ప్రజావాణిని పెట్టినాం, 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. అదే కాకుండా ప్రజాస్వామ్య విలువలను నమ్మి అదే కాకుండా అన్ని 6 గ్యారెంటీలు ఇవన్నీ అమలు కూడా చేసుకుంటూ పోతూ ఈరోజు అసెంబ్లీ కూడా ఎక్కువ సమయం ఇస్తాం, ఎక్కువ రోజులు నడుపుదాం, అపోజిషన్ కూడా మాట్లాడడానికి హక్కిస్తాం, ఎక్కువ రోజులు మాట్లాడాలి అనే ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నమ్ముతుందని అందులో భాగంగానే మీరు చూడండి గత 5-10 ఏళ్ల నుంచే సంవత్సరంలో ఎన్ని రోజులు నడిపేది అసెంబ్లీ, ఎన్ని రోజులు నడిపేది, 10 రోజులు 12 రోజులు నడిపేది. ఇప్పుడు చెప్తా ఉన్నాము వచ్చి 6-7 నెలలు కాలే ఇప్పటికే 15 రోజులు 3 సెషన్లు అసెంబ్లీ నడిచిందంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం నిలబెట్టుకుంటున్నాం, ఏ విధంగా అసెంబ్లీలో కూడా పాటిస్తున్నాం, మాట్లాడటానికి అపోజిషన్ వాళ్లకు వాళ్ళకి హక్కు కల్పిస్తున్నాం, వాళ్ళకు మర్యాద ఇస్తున్నాం. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నాడు ఏ విధంగా జరిగింది అసెంబ్లీ, నాడు ఇదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని, దళిత నాయకుడిని అడ్డగోలుగా వాళ్ళను బయటకు గెట్టేసి సస్పెండ్ చేసిండ్రు, 11 నెలలు సస్పెండ్ చేసిండ్రు. అదే అట్లనే ఈటల రాజేందర్ గారిని నాడు ఆ రోజు మళ్ళా ఆయన ఎప్పుడన్నా మాట్లాడాలంటే 2 నిమిషాలు మాట్లాడలేదు, మార్షల్స్ బట్టి బయటకు గంటేసిండ్రు. ఈ రోజు మేము చేయలేమాది, మేమెందుకు మీకు పిలిపిస్తున్నాం, ఈ రోజు మీకు గౌరవం ఇస్తున్నాం, మర్యాద ఇస్తున్నాం, ఎక్కువ రోజులు సెషన్ పెట్టి మరి అందరికి గలం తెలంగాణ సమాజానికి వినపడేలా చేస్తా ఉన్నాం. ఈ రోజు ఒక్కటి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం, అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు గత 10 ఏళ్ల పాలన మీది, తప్పులు చేసింది మీరు. ఈ తప్పును చూసే ఈరోజు తెలంగాణ సమాజం ఇంటికి పంపించింది. ఈ పాలనను దించిందే ఈరోజు కాంగ్రెస్ తోటి ఏదైనా సాధ్యమవుతుందని కాంగ్రెస్ తీసుకొస్తే ఈ రోజు మా పాలన మొదలైందే. ఇప్పుడు అసెంబ్లీ అయ్యి ఎలక్షన్స్ అయ్యి మరి ప్రభుత్వానికి వచ్చినాం, ఒక 2-3 నెలలు బంద్ చేయగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, కోడ్ ఉండే, మళ్ళా 15 రోజుల గ్యాప్, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. సమయం ఏమి జరగలే, మేము అయినా కూడా ఇన్ని గ్యారెంటీలు అమలు చేసుకుంటా పోతా ఉంటే ఈ రోజు మరి వినమని అసెంబ్లీ చూస్తుంటే నాకైతే ఇది అస్సలు కరెక్ట్ అనిపించింది. మొన్న జగదీష్ రెడ్డి గారు పవర్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు, ఆయన అంతకుముందు మాజీ పవర్ మినిస్టర్ గారు, ఎలక్ట్రికల్ మినిస్టర్, విద్యుత్ మంత్రి యాదాద్రి భద్రాద్రి మీద అన్ని దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అన్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అడ్డగోలు కమిషన్ కొట్టినరు, మరి దాని మీద ఒట్టొత్తి మాటలు మాట్లాడి మభ్యపెట్టే కార్యక్రమాలు అంటే వాళ్ళకి ఇచ్చే సమయాన్ని ఆ విధంగా వృధా చేస్తున్నారు. నిన్న గంగుల కమలాకర్ గారు ఈరోజు ఓట్ల కొనుగోలు మీద అడ్డగోలు మాటలు మాట్లాడి తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసింది. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఓట్లు కొని గత 5-10 ఏళ్లకెళ్ళి ఓట్లు కొనుగోలు చేసి గోడౌన్లలో మిల్లులలో పెడితే మరి ఆ సివిల్ సప్లైస్ వాళ్ళు కొని ఆ యొక్క స్టాక్స్ చూద్దామని పోతే ఆ స్టాక్స్ లేవు. ఓట్ల కొనుగోలు మొత్తం మరి ఓట్లు ఎక్కడ పోయినాయి అంటే ఓట్లు లేవు. ఓట్లు పందికొక్కులాగా టీఆర్ఎస్ నాయకులు మరి ఈ యొక్క మిల్లర్లు గంగుల కమలాకర్ గారు వాళ్ళంతా కూడా పందికొక్కులాగా పెట్టిండ్రు. ఓట్లు ఎక్కడ పోయినాయి, మరి పెద్ద స్కామ్ అది. దాని మీద మేము ఎంక్వైరీ కోరాలి, వాళ్ళని కోరాలి, ఎంక్వైరీ పెట్టాలి. ఏం సమయం ఇస్తున్నాము, పాలన చేసుకుంటూ పోదాం, అపోజిషన్ కూడా పక్కనిస్తామని చూస్తే వీళ్ళ మాటలు పిచ్చి ప్రేలాపలో నిన్న గంగుల కమలాకర్ ఉల్టా దొంగన్నట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఇదైతే మాకు అర్థం కాలేదు. మాకు సమయం కొద్దిచ్చి పనులు కరెక్ట్ గా పోనప్పుడు ఆ రోజు మమ్మల్ని ప్రశ్నించాలి. తప్పుడు కార్యక్రమం నడుస్తుంది. నిన్న కేటీఆర్ గారు అదే మాట్లాడుతారు. మరి వీళ్ళందరి ఆలోచనలు కూడా పద్ధతి కరెక్ట్ కాదు, పద్ధతి మార్చుకోవాలి. ఈ రోజు కూడా మరి సబితమ్మ గాని సునీతమ్మ గాని వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాజకీయ భిక్ష పెట్టింది. వాళ్ళు ఎమ్మెల్యేలు చేసినాం, మంత్రులను చేసినాం. నాడు రాజశేఖర రెడ్డి గారు కూడా గౌరవించారు, చెల్లెమ్మని చెప్పిండ్రు. ఈ రోజు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్న సందర్భంగా అక్కలు అని మాట్లాడి తప్పితే ఏ ఒక్క పేరు కూడా దిగలేదు. ఏ ఒక్కరిని అవమానించే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా నాయకులకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మేము మహిళల పక్షపాతం మేము మాట్లాడుతూ ఉంటే
ఈరోజు అడ్డగోలు ప్రేరేపణ చేస్తూ మేము సభ ఎక్కువ రోజులు పెట్టి ఎక్కువ సమయం అపోజిషన్ ఇస్తే వాళ్ళు తెలంగాణ సమాజాన్ని మభ్యపెడుతుండ్రు, మిమ్మల్ని ఇంటికి పంపించిండ్రు, మీరు తప్పుడు కార్యక్రమాలు చేశారని మరి ఈ రోజు అట్లా చేసిండ్రు. పార్లమెంట్ లో కూడా కుడిసిన వచ్చింది. ఈరోజు మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా పోతారేమో, మేము గట్టిగా మాట్లాడకపోతే చెప్పి దొంగ మాటలు మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థలు కూడా ఏమైనా సాధిద్దామనుకుంటున్నారు కానీ మీకు అన్ని ఒట్టి చేతిలో చూపెడతారు తెలంగాణ సమాజం ఈ సందర్భంగా చెప్తూ ఈ రోజు జరిగింది మాత్రం ఈ అసెంబ్లీలో జరిగేది టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక విలువలు ప్రజాస్వామిక పద్ధతులు అవలంబిస్తున్నది. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మేము ఎవరిని గౌరవపరచలే. అతి ఎక్కువ మంది మహిళలను మంత్రులుగా చేసింది మా ప్రభుత్వమే. ఈ రోజు మా అంతకుముందు టీఆర్ఎస్ లో ఒక్క మహిళా మంత్రులు లేకుంటే 10 ఏళ్ల పాలన. ఈ రోజు కూడా మళ్ళా మహిళా మంత్రులను మేమే చేసుకున్నాం. సీతక్క గారు ఏదైనా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయండి, చూడండి. మరి ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళు మనను విడదవ పట్టే కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈరోజు మంచి పాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. అందరూ కూడా